హాయ్ సిస్టర్స్, బ్రదర్స్, ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళందరికీ, అక్కలకు, చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శిరస్సు ఉంచి మీకు పాదాభివందనలు. ఎందుకంటే బిగ్ బాస్ 9లకు నాకు వెళ్ళాలని నాకు ఒక కోరిక. ప్లీజ్ నా టాలెంట్ ఏందో మీ అందరికి ఒక్కసారి నిరూపించాలన్న చిన్ని కోరిక. ఒక్కసారి నన్ను పంపించి చూడండి, నా టాలెంట్ ఏందో నేను నిరూపించుకుంటా. ఎందుకంటే దిక్కు సక్కి లేకుండగా, తల్లిదండ్రులను చూడకుండగా, పెద్దవాళ్ళను చాలా హింస పెట్టుకుంటా, వాళ్ళను నానా రకాలుగా బాధ పెట్టుకుంటా వదిలిపెట్టేస్తుండ్రు రోడ్ల మీద. కోడళ్ళు, కొడుకులు, బిడ్డలు కానీ ఆస్తుల కోసం చాలామంది వదిలేసి వెళ్ళిపోతుండ్రు. అనాథాశ్రమంలో చాలామంది ఇప్పుడు ఇదవుతున్నారు. రోడ్ల మీద కూడా ఎంతోమంది దిక్కులు దిశ లేకుండా పడి ఉంటుండ్రు. మరి చిన్నపిల్లలు కూడా అనాథాశ్రమంలో కూడా పాపం వాళ్ళకు ఇట్లాంటి సౌకర్యాలు ఉన్నా కానీ ఫెసిలిటీ లేకుండా ఉన్నారు. ఎందుకంటే ఆ బాధ అనేది నాకు తెలుసు. నాకు అమ్మ నాన్న లేరు, ఆ బాధ నాకు తెలుసు. అందుకోసం అని బిగ్ బాస్ 9కి రావాలన్న చిన్న కోరిక. వాళ్ళ కోసం కూడా ఏదన్నా చిన్ని నాతోటి అయిన సాయం నేను చేయాలి. మన భూమి మీద పుట్టినందుకు మనం కూడా ఎవరికి ఒక చిన్న సాయం చేయాలన్న కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అందులో నేను కూడా ఒకదాన్ని. నాకు కూడా ఒక కోరిక, నేను కూడా ప్రతి ఒక్కరికి సహాయపడాలి, నేను కూడా ఏదైనా చెయ్యాలి అన్న పట్టుదల ఉన్న మనిషిని. నాకు కూడా ఒక అవకాశం ఇచ్చి చూడండి. నాగబాబు సార్, నాకు ఒక చిన్న అవకాశం ఇచ్చి చూడు ప్లీజ్. ఎందుకంటే నేను చాలా కష్టాలకి వస్తున్నదాన్ని చెప్పుకోవడానికి నేను ఒక చిన్న హోంగార్డ్ డ్యూటీ చేస్తున్నా సార్. ఎందుకంటే హోంగార్డ్ డ్యూటీ అంటే మీకు తెలియదని కాదు. హోంగార్డ్ డ్యూటీ ఉన్న వాళ్ళు మాకు ఎలాంటి ఫెసిలిటీ లేవు. పిఎఫ్, ఈఎస్ఐ కూడా మాకు లేదు. కనీసం మేము దిగిపోతే కనీసం పెన్షన్ అని ఇస్తారు అనుకున్నాం, అది లేదు. రిటైర్మెంట్ అయితే మాకు ఎలాంటి సౌకర్యాలు లేవు. జస్ట్ ఒక లెటర్ రాపిచ్చి, లెటర్ టైప్ కొట్టి మీరు ఇన్నేళ్ళు కష్టపడ్డారు అని ఒక లెటర్ ఇచ్చి, ఒక పూలదండ వేసి, ఒక షాల్లో కప్పి మాకు సన్మానం చేసి పంపించడం తప్ప మాకు ఎలాంటి సౌకర్యాలు లేవు. కనుక నేను టైం దొరికినప్పుడు ఏదో ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి ఏదో నాకు ఉన్న టాలెంట్ నేను నిరూపించుకుంటున్నా. నేను ఇప్పుడు కూడా నేను ఇక్కడ నుండి చేస్తున్నా కాబట్టి నేను ఉంటున్న ఈ రూమ్ కూడా నాది కాదు సార్. నాకంటూ ఒక సొంత ఇల్లు, వాతావరణం ఏం లేదు. నా భర్త ఒక సెక్యూరిటీ జాబ్ చేస్తాడు. కానీ నాకు ఎట్లాంటి సౌకర్యాలు లేవు. చెప్పుకోవడానికి నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ చెప్పకపోతే బాధ అనేది తెలియదు మీకు. ఈ ఇల్లు కూడా నాకు ఒక పోలీస్ క్వార్టర్స్, ఇందులో నేను నివసిస్తున్నాను. ఎందుకంటే కిరాయి కట్టుకోలేని పరిస్థితి నాది. స్కూల్ ఫీజులు అవి ఇవి అన్నీ ఉంటాయి. ఒకవేళ మీరు ఈమె చూస్తే హైఫైగానే మాట్లాడుతుందని అనుకోవచ్చు. ఈ రీల్ చేసేంత మట్టుకే నేను ఇలా హైఫై మాట్లాడతా. తర్వాత మామూలుగానే మీరు ఒక్కసారి మీరు కావాలంటే మీరే వచ్చి ఇదంతా నా కోసం ఎంక్వైరీ చేయవచ్చు. ఎనీ టైం ఎప్పుడైనా రావచ్చు. నేను గరీబ్ కుటుంబంలోకి వచ్చిన దాన్ని. నాకు ఎందుకో చేయాలనే ఆసక్తి కలుగుతుంది. ప్లీజ్ సార్, నాకు ఒక్క రిక్వెస్ట్, ఒక్కసారి ఛాయిస్ ఇచ్చి చూడండి సార్. ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూస్తే నేను నాదేందో టాలెంట్ నేను నిరూపించుకొని చూపిస్తా. ప్లీజ్ సార్, రిక్వెస్ట్. హాయ్ బ్రదర్స్, సిస్టర్స్, మీరు కూడా నన్ను బిగ్ బాస్ హౌస్కి పంపించాలని మిమ్మల్ని వేడుకుంటున్నా. మీ అక్క ఆర్కే రాణి.